హాయ్ అండి. ఈరోజు నేను తయారు చేసేది మామూలు పులిహోర అండి. మన చింతపండు పులిహోర. ఇదిగోండి, ఒక అరకిలో కొంచెం తక్కువగా అన్నం వండుకున్నాను. ఇలా పొడి పొడిలాడుతూ అన్నం వండాను. ఇలానే వండాను. దీంట్లోకి పోపుకి పులుసు అయితే చింతపండు పులుసు, బెల్లం కొంచెం అండి, ఒక చిన్న హాఫ్ నిమ్మకాయ బద్దంత వేసాను బెల్లం, పచ్చిమిరకాయలు, ఉప్పు, పసుపు వేసి ఉడకబెట్టాను చింతపండు పులుసు. ఇది అంతా పడుతుందని కాదండి, కొంచెం ఎక్కువ చేసుకొని చూసుకోవాలి. పల్లీలు, కరివేపాకు, మిరపకాయలు, నూనె, ఇంగువ, పచ్చిమిరపకాయలు, పోపు దినుసులండి, మినప్పప్పు, ఆవాలు, శనగపప్పు, అంతేనండి. పసుపు అండి, ఇంతేను. చూపిస్తాను అంటే మనం తొందరగా అవుతుందని ఉడకబెట్టుకున్నాను. పోపు మొత్తం వేసాం కదా అని అంతా వేయమండి, కొంచెం ఎక్కువ వేసుకుంటే చూసుకొని వేసుకోవచ్చు. నూనె వేసుకొని చాలా రోజులైంది ఇట్లా యూట్యూబ్ చేసి. నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, గొంతు బాగాలేదు. నేను అంటే గొంతు అంటే ఏదో ఇది అని కాదు, జలుబు చేసింది బాగా, గీరగా వస్తుందని గొంతు. అది కనెక్ట్ అయ్యట్లేదు, తొందరగానే ఆగిపోతుంది అన్నట్టు మాట్లాడు. నేను మా పాప షార్ట్లు పెట్టిందండి. ఇదిగోండి, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు వేసాము. ఇవి వేగంగానే పల్లీలు ముందు నూనెలో వేయించుకొని పక్కన పెట్టుకోవచ్చండి. నేను కొంచెానికే కదా అని వేసేస్తున్నాను. అట్లా పెట్టుకుంటే కొందరు పల్లీలు కూడా తినని వాళ్ళు ఉంటారు. ఇవాళ అమ్మవారి కోసం చేస్తున్నాను. చివరి శుక్రవారం కదండి, అమ్మవారి కోసం చేస్తున్నాను నేను. ఇదిగోండి, సగం వేగినాయి. ఇప్పుడు పల్లీలు వేసాను, జీడిపప్పు అవి కూడా వేసుకోవచ్చు. ఊరికే 2 కిలోల కుక్కర్ ఉంటుంది కదా, 2 లీటర్ల కుక్కర్తో వండాను అన్నాన్ని నేను. దీంట్లో ఆవు పెట్టి చేస్తారు, అన్ని రకరకాలుగా. దానికి పులిహోర పౌడర్ అని చేస్తారు, మెంతికు, జీలకర్ర, ధనియాలు అన్నీ వేసి. అలా కాకుండా ఓన్లీ మేము గుళ్ళో చేసేవాళ్ళం అండి ఇవరకు చాలా రోజులు. ప్రసాదాలు చాలా ఏళ్ళు, 10 years చేశాను గుళ్ళో నేను ప్రసాదాలు. అప్పుడు ఎక్కువ చేసేవాళ్ళం పులిహోర. ఆ పద్ధతిలో చేస్తున్నానండి నేను, నా పద్ధతిలో. నేను గుళ్ళో ప్రసాదాలు అమ్మవారికి రాజరాజ టెంపుల్ అని మెహదీపట్నం ఉంటాం, హైదరాబాద్లోనే. అవ్వండి, వేగుతున్నాయి. అది అవ్వండి, ఎర్రబడింది. ఇప్పుడు మిరపకాయలు వేసుకుందాం. మిరపకాయ కూడా బాగా వేగాలండి. కొందరు కొరుక్కు తింటారు, బాగుంటుందని పులిహోరలోకి. ఇప్పుడు కూడా చిన్న గుడి ఉంది, ఆ గుడిలోకి దీపారాధన చేస్తుంటారు మా హస్బెండ్, దాంట్లోకే చేస్తున్నాను నేను. ఒక నిమిషం. వేగిపోయినాయి. ఇంగు వేసాను, కొంచెం ఇంగు వేసాను. వాళ్ళు మరీ ఎక్కువ ఇది వాళ్ళు కాదు, అందుకని ఇంగు తక్కువ వేసాను. ఇవన్నీ పచ్చిమిరకాయలు కట్ చేసుకొని వేసుకోవాలండి. పసుపు, కరివేపాకు చూసుకొని వేసుకోవాలి ఎంత అవుతుంది అండి. పోపు అంతా పడుతుంది అనలేదు అండి, అన్నంలో కూడా వేసుకొని వేసుకోవాలండి. కరివేపాకు కూడా వేగాలి, బాగుంటుంది. పచ్చిమిరపకాయలు కొంచెం తెల్లబడాలి. ఒకసారి మిరపకాయలు కూడా కొంచెం కలర్ మారినాయి, బాగుంటాయి. అలా అని మరీ నల్లబడినయద్దు. నూనె కాగుంటం వల్ల కొంచెం అయింది, చాలా బంద్ చేసేస్తున్నా స్టవ్ నేను. ఇప్పుడు ఇది కలుపుకొని చూపిస్తాను మీకు. పోపు అంతా కలిపేసాను. ఇప్పుడు పులుసు చేసుకున్నాం కదండి, పచ్చిమిరకాయలతో ఎక్కువ ఇష్టం పడ్డవాళ్ళు పచ్చిమిరకాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది. కలిపి ఇదిగోండి, కలిపేసాను అంతా అండి. ఇప్పుడైనా చింతపండు పులుసు ఇట్లా పెట్టుకుంటే ఇలా ముద్ద అయ్యేటట్టు ఉండాలి. అప్పుడు ఇది పీల్ చేసింది అనుకోండి, పొడి పొడిలాడుతూ వస్తుందండి మనం తినే టైంకి. ఇవ్వండి, అలా ముద్ద అయింది చూసారా. మనకి పులుసు తగులుతూ ఉండాలండి ఎప్పుడైనా.
మరీ పుల్లగా తినేవాళ్ళు ఇంకొంచెం కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు కరెక్ట్గా మనం తినే టైంకి పొడి పొడిలాడుతూ వస్తుందండి ఇది. చూడండి, ఎక్కువగా గరిటెతో మెదపకూడదండి పులిహోరది. అన్నం చేతితో పిసకూడదు. ఎప్పుడైనా అన్నం తిమ్మడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అన్నం ఇట్లా పిసికేస్తూ ఉంటారు, అన్నం పొడి పొడిలాడలేదని. అవి ఇట్లా అంటూ పోవాలి. ఈ గరిటెను అడ్డం పెట్టేసుకొని ఇలా పెట్టుకుంటే అంచుల మీదుగా అంటే అన్నం చితకదండి. మెతుకు చితికింది అనుకోండి పులిహోర టేస్ట్ రాదు. అదే దద్దోజనానికి పెట్టుకున్నట్టు ఉంటుంది. ఇలా పెట్టుకొని అనాలి. అలా అంటేనే గడ్డలు మెదిపినట్టు అయిపోతుంది, లేకపోతే బాగుండదండి అన్నం. పులిహోర మడుగు ఇప్పుడు చూడండి, పులుసు కరెక్ట్గా సరిపోయింది. చూసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు ఇంత ముద్దగా ఉందని అనుకోక్కర్లేదు. చూసారా, ముద్దగా ఉందని అక్కర్లేదు. మనం తినే టైంకి పొడి పొడిలాడిపోతూ ఉంటుంది. చాలా అంటే పులుపు కరెక్ట్గా పట్టింది అని తెలిసిపోతుంది. కలుపుతున్నప్పుడే కొంచెం స్మెల్ అవి వస్తూ ఉంటాయి. ఉప్పు చాలకపోతే కొంచెం వేసుకోవాలండి. ఎందుకంటే నివేదన పెడతాం కదండి, మనం టేస్ట్ అవి చూడం కాబట్టి చూసుకోవాలి. అట్లా మనం పులుసు ఉప్పు రెండు వాసన రాకపోతే ఖచ్చితంగా ఉప్పు చాలేదనుకోవాలి. అలా చేసుకోవాలి. ఇది మటుకు గరిటె మటుకు పెట్టి ఇలా గబగబా ఇలా అనొద్దండి. అలా అంటే మటుకు పాడైపోతుంది. అన్నం చితికి టేస్ట్ పోతుంది, పులిహోర టేస్ట్. చితకకుండా ఉండాలి అంటే ఇలా మెతుకు చూడండి ఎలా ఉందో, మెతుకులుగానే ఉంది. వండేటప్పుడు తక్కువ నీళ్ళు పోసుకొని వండుకోవాలి. 1కి 2 పోస్తే 1 ముప్పావే పోసుకోవాలి. బియ్యం తక్కువలో నీళ్ళు పడితే ఇలా మెదుపుకోవడం మటుకు ఇట్లా అడ్డం పెట్టుకొని మెదుపుకోవాలి గరిటని. చూసుకోండి. ఇంతేనండి చింతపండు పులిహోర. ఇవాళ శుక్రవారం కదండి, అందుకని చేశాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు భార్గవ శర్మ బ్రాహ్మణ వంటలు. నమస్తే అండి.